రామున్నే ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆమెకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తక్షణం హిందువులకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. ఇదే అంశంపై ఆయన టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు ఊడిపడతాయన్నటువంటి వ్యాఖ్యలను బీజేపీ ఎలా చూస్తుంది, మంత్రికి ఏం చెప్తారు? అంటే కొండా సురేఖ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రాముడి పేరుతోని వాళ్ళకి ఎలర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఒక దేవాదాయ శాఖ మంత్రులు రాముడిని ఇట్లా అవమానపరిచినట్టు మాట్లాడటం అనేది మరి దేవాశాఖ మంత్రిత్వంలో ఆమె కొనసాగించడానికి నైతికమైన హక్కు ఉందా లేదా ఒకసారి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మరి రాముడి మీద భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు, హైందవ సిద్ధాంతం మీద భక్తి లేదు, హిందుత్వం మీద భక్తి లేదు. అటువంటి వాళ్ళు అందరూ ఈరోజు ఏమైతే చూడండి, ఒకసారి చూసినాం మనం. స్టాలిన్ సనాతన ధర్మాన్ని తిట్టాడు. ఈరోజు ఎక్కడ ఉన్నా ఒకసారి ఆలోచించండి. హిందువులని బేఖతరు చేసింది, హిందువులని ఊచకోత కోస్తుంటే కూడా మాట్లాడేటువంటి మమతా బెనర్జీ పరిస్థితి ఏమైంది ఒకసారి చూడండి. మీరు ఏ గగోయి అయితే హిందువుల మీద అవమానపరిచాడో ఆయన పరిస్థితి ఏమైంది ఒకసారి చూడండి. కాబట్టి హిందుత్వాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ హిందూ దేవీ దేవతలను కానీ ఎవరు దూషించినా ఎవరు అవమానపరిచినా వాళ్ళ బతుకులు తప్పకుండా రాజకీయాల్లో మొత్తం అంతమవుతుంది అనే విషయాన్ని ఈరోజు ప్రజలు చూపెడతా ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఇటువంటి ఒక జాగ్రత్తగా హిందూ మనోభావన దెబ్బతీయకుండా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఆ మనోభావన హిందూ మనోభావన కనబడదు, ఓన్లీ ముస్లింలకు మనోభావన కనబడుతుంది. కాబట్టి ఈరోజు మన ఏదైతే మంత్రి సురేఖ గారు ఉన్నారో వారు క్షమాపణ చెప్పాలి హిందువులందరికీ, లేకపోతే ఆ పదవి నుంచి వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీ తొలగించాల్సిన అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే అదేవిధంగా మోడీ 10వ తేదీన రాబోతున్నారు. దాన్ని ఉద్దేశిస్తూ ఆ బీజేపీ నేతలు వస్తుంటారు, మీటింగ్లు పెడతారు, జై శ్రీరామ్ అంటారు, పోతారు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయరు. 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఏమీ చేయలేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మేము వస్తున్నాం 8,000 కోట్ల ప్రాజెక్టులతో వస్తున్నాం కదా ఇక్కడికి మోదీ గారు. మరి ఇంతవరకు 13 లక్షల కోట్లు ఇచ్చినా మళ్ళీ అవన్నీ లెక్క చెప్పండి, చర్చకు రమ్మని చెప్పండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, సెక్రటరియట్ గేట్ ముందు కూర్చొని అక్కడే చర్చ చెప్దాం. మనం అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కింద కూర్చొని చర్చ పెడదాం, ప్రజలు చూస్తారు కదా. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సెక్యులర్ పార్టీలకు ముస్లింలు ఓటేయడం వల్ల బీజేపీకి లాభం జరుగుతుంది, ముస్లింలంతా కూడా ఓటర్లుగా కాదు పౌరులుగా ఉండాలంటూ ఒక విజ్ఞప్తి చేశారు. దాన్ని ఎలా చూస్తారు? అసదుద్దీన్ ఓవైసీ భారతీయ జనతా పార్టీ గెలుపుని ఆయన జీర్ణించుకోలేకపోతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ముస్లిం ఓటింగ్ మొత్తం ఆయనకే రావాలి, వేరే పార్టీకి పోవద్దు అనే ఆలోచన అవుతుందో అది కూడా పొరపాటు. అది ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ముస్లిం మెజారిటీలో ఉన్న ప్లేస్లో కూడా బీజేపీ గెలిచింది. మా భారతీయ జనతా పార్టీకు ఉత్తరప్రదేశ్లో కూడా చాలా ముస్లిం ఏరియాస్లో బీజేపీ గెలిచింది. సో కాబట్టి ముస్లిమ్స్ స్లోగా, ముఖ్యంగా ముస్లిం మహిళలు ఈరోజు బీజేపీకి వేస్తున్నారు. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ తీసేసినాం కాబట్టి వాళ్ళందరూ కూడా నరేంద్ర మోదీ గారిని పెద్దన్నగా భావించి మాకు ఓటు వేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి ఈ యొక్క ముస్లిం రాజకీయాలు, మమతా కూడా అంతే, ముస్లిం రాజకీయాలు పెంచి వాళ్ళని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటూ వాళ్ళ అభివృద్ధిని మర్చిపోయి కేవలం వాళ్ళ మతం పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేశంలో మంచిది కాదు. జై శ్రీరామ్ అన్న పదాలను ఉపయోగిస్తూ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మంత్రి పదవి నుంచి ఆమెని బర్తరఫ్ చేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.